హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇవాళ ముగ్గు అయితే పెడుతున్నాను. మామూలుగా చుక్కలతో పెడతాను కదా, ఇవాళ చుక్కలు లేకుండా ఒక ముగ్గు అయితే చూశాను షార్ట్స్లో. సరే అది పెడదాంలే అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. నాకు చుక్కలు పెడితేనే సరిగా వేయడం రాదు, చుక్కలు లేకుండా వేస్తున్నాను, ఎలా వస్తుందా అని చెప్పి టెన్షన్. కానీ వాళ్ళైతే బాగా వేశారు. సో సరే అని అలా ట్రై చేస్తున్నాను. సో నవ్వుకోకండి మీరైతే, ఏంటి భారతి ఇలా పెట్టావని చెప్పి. ఏదో నాకు వచ్చినట్టు అలా పెట్టుకుంటున్నానండి. కొత్తవి ట్రై చేద్దామంటే అసలు ఖాళీ లేదు, ముగ్గులు ఏమైనా నేర్చుకుందామంటే. సో వంటలతోటే అయిపోతుంది నాకు. సరే అని అప్పటికప్పటికి అది కనిపిస్తే అదైతే వేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ముగ్గు చూసి ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చిందనమాట. కొంచెం వంకర పోయింది, అయినా పర్లేదు, ఇంకొక 2 times ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనిపించింది. సో ఫైనల్గా ముగ్గు అయితే వేసేసా. అయితే ఇక్కడ ఇవాళ అయితే మీకు నేను ఇన్స్టెంట్ సాంబారు లేదా ఇన్స్టెంట్ పప్పుచారు చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తా. సో మన పాత వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది, సో కొత్త వాళ్ళ కోసం అలాగే షార్ట్స్లో పోస్ట్ చేద్దామని చెప్పి తీసాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కందిపప్పుని బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఆయిల్ లేకుండా మంచిగా కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకోండి, కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. సో అదైతే పక్కన పెట్టేసా. ఇక్కడ ఏంటంటే పోపు పెట్టుకుంటున్నాను. సో ఆయిల్ వేసుకున్నాను, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర. పప్పుచారులో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకోండి. సాంబార్కి వద్దులే కానీ, అంటే వెల్లుల్లిపాయ పప్పుచారుకి పప్పుకి మాత్రం చాలా బాగుంటుందండి. సో పోపు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాను. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, ఒక టమాటో. సో అన్నీ వేసేసి సిమ్లో పెట్టుకొని ఉప్పు, పసుపు వేస్తే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇలా మంచిగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఫస్ట్ టమాటాలు అవన్నీ కూడా మగ్గిపోతాయి. ఒకవేళ మీరు సాంబార్ చేయాలి అనుకుంటే అందులోనే వెజిటేబుల్స్ అంటే మునక్కాడు, వంకాయ అన్నీ వేసేసేయండి. కొంచెం కారము, ధనియాల పొడి, సాంబార్ పొడి కూడా వేసేసుకోండి. అంటే సాంబార్ అయితే ఇప్పుడు ఇవాళ నేను సాంబార్ చేయట్లేదు, పప్పుచారు కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చితో మాత్రమే చేస్తాను. కారం కోసం పచ్చిమిర్చి, కొంచెం కలర్ కోసం పసుపు, ఉప్పు వేసాను అనమాట. ఆ తర్వాత కందిపప్పు ఇదిగోండి మంచిగా పౌడర్ చేసుకున్నాను. చాలా మెత్తగా చేసుకోవాలి పౌడరు. వేడి మీద చేస్తే ఆవిరి వచ్చేస్తుంది, తడి పట్టేస్తుంది అనమాట మిక్సీ. అప్పుడు ఏంటంటే మనకి నిలవ ఉండదు, పిండి పురుగు పట్టేస్తుంది. అందుకని చెప్పి కంప్లీట్గా పప్పు అనేది చల్లారాలి. చల్లారితేనే మనకి పౌడర్ కూడా బాగా మెత్తగా అలా వస్తుంది అనమాట. అంటే కొంచెం బరకగా కాకుండా. అయితే దాన్ని అయితే కొంచెం తీసి ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నా. మిగతాది ఇందులో అయితే వేసా. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. ఎంత వేసుంటాను పిండి అంటే ఒక 4 స్పూన్లు అనుకోండి. 4 స్పూన్స్కి 4 cups వాటర్. సో వాటర్ అయితే ఎక్కువే పడుతుంది. ఒక 3 cups వాటర్ వేసుకున్నాను. 1 కప్పు పల్చగా తీసుకున్న చింతపండు రసం వేసుకున్నాను. సో పప్పుచారులో మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. నేనైతే పప్పుచారు కొంచెం పుల్లగానే తింటాను అనమాట. సో అందుకని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసుకొని ఇలా పల్చగా వేసుకున్నాను అనమాట. మొత్తం ఒక 4 cups వాటర్ వేసేసాను. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవడమే, అంతే. దాన్ని సిమ్లో పెట్టేస్తే మంచిగా ఉడికిపోద్ది. మనకి ఎక్కడ ఉండలు కట్టడం అట్లా ఏమీ ఉండదు. దాని అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. సో ఒక 10 minutes అలా వదిలేస్తే మనకి పప్పుచారు రెడీ అయిపోద్ది. సాంబార్ అనుకోండి, సాంబార్లో ఏమేమి వేస్తాం, సాంబార్ పొడి, కారము, ఇంగువ అన్నీ వేస్తాం కదా. సో అవన్నీ వేసుకుంటే సాంబార్ పొడి. ఇన్స్టెంట్ సాంబార్ అయినా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ పప్పుచారు అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే పప్పుచారు చేస్తున్నాను. ఆ తర్వాత యాక్చువల్గా సాంబార్ పొడి లేదు, అందుకే సాంబార్ చేయలేదు, లేదంటే సాంబారే చేసి చూపించేదాన్ని. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అంటే నేను ఇది ఉంటుంది కదా బాన్సీ రవ్వ, గోధుమ రవ్వ అంటాం. సో దాంతో పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట. అసలు ఎంత మంచి కాంబినేషన్ అంటే పప్పుచారుతోటి ఇలా పొంగలి కడుపు నిండా తినేయొచ్చండి, నిజంగా మంచి రెసిపీ. సో నెయ్యి వేసుకొని మిరియాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను, ఒక 2 పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం తినేవాళ్ళు అల్లం ముక్కలు కూడా వేసుకోండి. కానీ నాకు ఎందుకో అల్లం ఫ్లేవర్ నచ్చదు, అందుకే అల్లం అయితే వేయలేదు. కొంచెం పసుపు, ఇంగువ ఇలా కూడా వేసుకుంటారు. నాకు ఎందుకో అవన్నీ కూడా నచ్చవు పొంగల్లో. సో ప్లెయిన్ మిరియాల కారము, జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, అంతే, పచ్చిమిర్చి ఇవే వేసుకున్నాను. జీడిపప్పు ఆప్షనల్, ఉంటే వేసుకుంటాను, ఒక్కొక్కసారి లేకపోతే వేయను. సో పోపు అంతా వేగిన తర్వాత రవ్వ అయితే వేసేసుకున్నాను. 1 కప్పు రవ్వ.
అయితే ఆ కడాయి సరిపోదేమో అనిపించింది, అందుకే ఇంకో కడాయిలోకి అయితే మార్చేసా. మామూలుగా బాన్సీ రవ్వ కొలత చెప్తాను చూడండి. ఉప్మా అనుకోండి, 1 కప్పు రవ్వకి 3 కప్పులు సరిపోతుంది వాటర్, బాగా మనకి పొడి పొడిగా వస్తుంది సిమ్లో కానీ పెట్టేస్తే. కానీ ఇది పొంగల్ కదా, సో పొంగల్ అంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా, సో అందుకని నేను 1 కప్పుకి 5 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని, పప్పుని నేను నైట్ ముద్దపప్పు చేశానండి, పెసరపప్పుతోటి ముద్దపప్పు చేశాను రసంతో. సో రసంతో తినడానికి పప్పు చేశాను, అప్పుడే కొంచెం పప్పు ఎక్కువ ఉడకబెట్టేసి కొంచెం అయితే తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే మీరు ఎంత రవ్వ తీసుకుంటారో అంత పప్పు తీసుకోండి, ఎంత కమ్మగా ఉంటుందంటే పొంగలి అంత కమ్మగా ఉంటుంది. కాకపోతే ఇవాళ నేను కొంచెం తక్కువ పప్పు తీసుకున్నాను, ఎందుకంటే సాంబార్ ఉంది కదా, సాంబార్ కాదు పప్పుచారు ఉంది కదా. సో ఇట్లా పప్పుచారు సాంబారు ఉన్నప్పుడు కొంచెం పప్పు తక్కువ తీసుకున్నా పర్లేదు. లేదు మీరు ఏదైనా పల్లి చట్నీతో తినాలి అనుకుంటే మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి రవ్వని అలాగే పప్పుని. సో అదైతే సిమ్లో పెట్టాను, ఉడుకుతుంది అనమాట, ఉడకాలి. ఇంక ఈ లోపల పప్పుచారు చూడండి ఎంత బాగా చిక్కగా ఎంత బాగా వచ్చేసిందో. సో పప్పుచారు ఎంత బాగా మరిగితే మనకి అంత బాగుంటుంది అనమాట. సో మీరు ఈ రవ్వ ప్లేస్లో కొర్రలు జొన్నల్ని కూడా కొంచెం మిక్సీలో బరకగా కొంచెం రవ్వలాగా చేసి జొన్నలతో చేసుకోవచ్చు, రాగులతో చేసుకోవచ్చు ఈ పొంగల్ని. కానీ నేను కొర్రలతో ట్రై చేశాను, చాలా బాగుంటుంది. ఆ తర్వాత గోధుమ రవ్వతోనే ట్రై చేశాను. కొర్రలు గోధుమ రవ్వ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, రెండు కూడా ఒకేలా ఉందన్నమాట. అంటే టేస్ట్ ఏదో వేరుగా లేదు. అది కూడా కొర్రలు కూడా మనకి ఇలాగే ఉంటుంది, బాన్సీ రవ్వలాగే ఉంటుంది, రవ్వగానే ఉంటాయి. సో ఈ రవ్వ కూడా బాన్సీ రవ్వతో చేసిన దాంతో చేసిన సేమ్ టేస్ట్ ఉంది. సో మీ ఇష్టం, అంటే డైట్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, అందుకు చెప్తున్నా. సో థంబ్నెయిల్కి ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి ఇంకా అలా బౌల్లో వేసి, మీరు పప్పుచారుని వేసుకుంటారో పోసుకుంటారో మీ ఇష్టం. సో ఇలా కాంబినేషన్తో ట్రై చేయండి, మంచి రెసిపీ అనమాట. సో ఇంకా అదైతే ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. సో మా వాళ్ళైతే ఇంక స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఇంక ఇంట్లో పనులు అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా దీపం పెడుతున్నాను. ఏంటంటే పూజ గది మేకఓవర్ చేద్దామని చెప్పి, సో మేకఓవర్ చేసేటప్పుడు ఎలాగో క్లీన్ చేయాలి కదా, అప్పుడే చేద్దాంలే అని చెప్పేసి ఇంకొక 2 డేస్లో వాల్పేపర్ అయితే వస్తుంది. సో అప్పుడు చేద్దాంలే అని ఇంక ఈ లోపల డైలీ మనం సింపుల్గా పూజ చేసుకుంటాం కదా, సో అది ఇక్కడైతే చేసుకుంటున్నాను సింపుల్గా. బాగుంటుంది కదా హాల్లో కూడా అండి, ఆ ధూపం స్మెల్ చాలా బాగుంది. పూజ గదిలో కంటే కూడా హాల్లో కూడా ఇంక నుంచి పెడదాం అనుకుంటున్నాను. ఒక మంచి ధూప్ స్టిక్ మంచి స్మెల్ వచ్చేది పెడితే ఇల్లంతా కూడా మంచి ఒక అరోమా మంచి వాసన వస్తుంది, చాలా బాగుంది. సో ఇంకా అలా పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత సో ఇవాళ ఈవినింగ్ అయితే స్నాక్ అయితే సమోసా చేశాను, ఆనియన్ సమోసా అంటాం కదా, అలాగే క్యాబేజీ సమోసా అయితే చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. అయితే నేను ఇంకా మధ్యాహ్నం ఏంటి అంటే ఇంకా ఎప్పుడు వంటలు కాదు, ఇవాళ ఎలా అయినా సరే ఈ దండ కుట్టేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈ ముత్యాలు కాదు ఇవేంటి రూబీస్, ఈ రూబీ దండ కుడదాము అంటే మొన్న పెండెంట్ ఒకటి కొన్నాను కదా, సిల్వర్ పెండెంట్. సో ఆ పెండెంట్కి ఇప్పటికొచ్చి వేసుకోలేదు, ఏదైనా అకేషన్ వేసుకుందాము అంటే దానికి ఏమో ఇంక ఇలా బీడ్స్ కుడితేనే కదా వేసుకోగలం. సో ఇవాళ ఎలా అయినా కుట్టేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయా. అయితే ఎలా కుడుతున్నానంటే ఫస్ట్ మనం ఏ బీడ్స్ తీసుకున్నా సరే మనం ఎన్ని లైన్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అలాగా సపరేట్ చేసుకోవాలి. ఇటువైపు అంటే ఈక్వల్గా రావాలి కదా లైన్స్. సో అందుకని అక్కడ ఎన్ని పూసలు ఉన్నాయో అన్ని పూసల్ని సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా సూదండి, అసలు ఎంత సన్నగా ఉందంటే గట్టిగా గుచ్చితే విరిగిపోయేలా ఉంది. సో జాగ్రత్తగా కుట్టాలన్నమాట. అయితే నేను ఇలాంటి థ్రెడ్ తీసుకున్నాను. మనం హుక్స్ వేసుకున్నాం అనుకోండి, హుక్స్ కలర్ పోతాయి. సో కలర్ పోయినప్పుడు వెనకాల అసహ్యంగా ఉంటుంది, మళ్ళీ హుక్ మార్చలేం కదా. సో అందుకని ఇలాంటి థ్రెడ్ అయితే బెటరు. సో ఆ థ్రెడ్కి ఇలా సూది పెట్టి ఫస్ట్ దారాన్ని కుట్టేయాలన్నమాట. టైట్గా కుట్టిన తర్వాత ఇంకా పూసలు అయితే ఎక్కిచ్చేసుకోవడమే. నేను 2 లైన్స్ అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ పూసలు 4 లైన్స్ అనమాట, షార్ట్ నెక్లెస్ 4 లైన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు నేనేంటి అంటే కొంచెం లాంగ్గా చేద్దాం అనుకుంటున్నాను, 2 లైన్స్ అనమాట. 4 లైన్స్ నెక్లెస్ని నేను 2 లైన్స్ చొప్పున కుడదాం అనుకుంటున్నాను, కొంచెం లాంగ్గా అంటే 3/4 వచ్చేలాగా. సో ఈ బ్లాక్ బీడ్స్ కూడా నేనే కుట్టుకున్నానండి. కాకపోతే దీనికి మాత్రం నేను ఇది హుక్ పెట్టాను. ఆ హుక్ కొంచెం కలర్ పోయినట్టు ఉంటుంది. సో అందుకే ఇంకా దీనికి హుక్ పెట్టకుండా ఇలాగా థ్రెడ్డే పెట్టేస్తాను అనమాట. సో మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పూసలు అయితే ఎక్కిచ్చేసుకొని, మనకి ఈ పెండెంట్కి వెనకాల ఇలా రింగ్స్ ఇస్తారు కదా, హోల్స్ లాగా ఇలా రింగ్ ఇస్తారు.
మనం అడిగి పెట్టించుకోవచ్చు ఒక 4, 5 రింగ్స్ అలాగా. కానీ దీనికి ఒకటే రింగ్ ఉంది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా కస్టమైజ్ చేయలేమండి అని చెప్పారు. సో ఇంక అందుకని చెప్పి గోల్డ్ అయితే పెట్టిస్తారు. సో సిల్వర్ కదా, అందుకని ఇంక వాళ్ళైతే ఏం కస్టమైజ్ చేసి ఇవ్వలేదు. ఒకటే ఉంది హోలు. సో ఆ ఒక హోల్లోనే నేను 2 లైన్స్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఒక లైన్ గుచ్చేసాను కదా, గుచ్చిన తర్వాత గట్టిగా పట్టుకోవాలండి. ఎందుకంటే లూజ్ వచ్చేసిందంటే మాత్రం అస్సలు బాగోదు. దండ లూజ్గా ఉంటే బాగోవు కదా. సో గట్టిగా పట్టుకొని ఆ లైన్కి ఇట్లా ఒక 2-3 టైమ్స్ ఇట్లాగా రౌండ్గా లాక్ చేసేయాలన్నమాట. అంటే ఇంకా పూసలు కదలకుండా. అప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ అయితే కుడుతున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక హోలే కదా ఉంది. ఆ ఒక హోల్లోనే మనం 2 లైన్స్ కుట్టుకోవాలన్నమాట. సో ఇంకా ఆ సెకండ్ లైన్ కూడా కుట్టేస్తున్నాను. సెకండ్ లైన్ కూడా కుట్టేసి మళ్ళీ వెనకాల దారం ఉంటుంది కదా, సో ఆ దారంకి టై చేసేయడమే. సూది ఆ దారంకి గుచ్చేసి ముడి గనుక వేసేస్తే మనకి దండ అయితే రెడీ అయిపోద్ది. సో సేమ్ ఇటువైపు ఎలా కుట్టామో అటువైపు కూడా అలాగే కుడితే అయిపోద్ది అనమాట. ఇదిగోండి ఫైనల్గా ఇలా కుట్టేశాను. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కదండి. సో మనం చూడండి, లైట్ వెయిట్లో బీడ్స్ వస్తాయి, గోల్డ్ బాల్స్, గోల్డ్ బీడ్స్. అవి గనక ఇందులో వేసుంటే భలే ఉండేదండి. చిన్న వస్తాయి గోల్డ్వి. సో అవి గనక ఇలాంటి బీడ్స్లో మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క పూస కనుక వేసామనుకోండి, గోల్డ్ బీట్, అసలు ఆ హారంకి ఎంత లుక్ వస్తుందో. సో ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు చీరలు వేలల్లో కాకుండా సో ఆ డబ్బులు పెట్టి 1 గ్రాములో 2 గ్రాముల్లో కూడా మనకి చాలా పూసలు వచ్చేస్తాయి. సో నేనైతే అలా తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక 2 గ్రామ్స్లో 3 గ్రామ్స్లో కనుక పూసలు కనుక తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి బీడ్స్లో వేసుకోవచ్చు, మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంట్లో అని చెక్క. సో ఆ తర్వాత నా దగ్గర పర్ల్స్ కూడా ఉన్నాయి. సో ఆ పర్ల్స్లో ఏమో ఈ పెండెంట్స్ వేసా. హార్ట్ షేప్లో ఉన్నది గోల్డ్ పెండెంట్. అసలు అది వేసుకోవట్లే, ఎందుకంటే చైన్లో అది పట్టట్లేదు. అందుకని ఇంకా అలా బీడ్స్లో అయితే వేసా అనమాట. ఇదైతే ఇమిటేషనే లేండి, పింక్ కలర్ ఉంది కదా, అది ఇమిటేషనే. హార్ట్ షేప్లో ఉన్నది మాత్రం గోల్డ్ అనమాట. సో ఇంక ఇవాళ ఆ 2 కూడా కుట్టేశాను. మొత్తం 3 కుట్టాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫైనల్గా అయితే కుట్టేశాను. అమ్మయ్య పని అయింది అనిపించింది. ఇంక మధ్యాహ్నం అయితే పడుకోలేదనమాట. ఇంక 3 అయిపోయింది. 3 కనుక పడుకున్నాను అంటే ఇంక 5 అయిపోద్ది లేచేసరికి. ఇంకా స్నాక్స్ ఏమీ ఉండవు. పాపం వాళ్ళు వచ్చారంటే మొహం మాడిపోతుంది, అమ్మ ఏం చేయలేదా అని పెడతారు. సో అయితే ఇవాళ నేను స్నాక్స్ ముందే ప్లాన్ చేశాను, సమోసా అని చెప్పి. పన్నీర్ సమోసా చేస్తానని ముందే చెప్పేసాము మా వాళ్ళకి. సో ఇప్పుడు కనుక చేయలేదు అంటే మాత్రం నాకు ఉంటుంది. సో అందుకనే అయితే ఈ సమోసా షీట్స్ మనకి బ్లింకిట్లో దొరికేస్తున్నాయండి. 100 రూపాయలకి 50 షీట్స్ వచ్చాయి. అసలు ఎంత పని సులువైపోయిందంటే, మనకి షీట్స్ కనుక లేవు అనుకోండి, షీట్స్ చేయడం ఇంట్లో చాలా కష్టం. అంటే చేయడం సింపులే, అంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. చపాతీలు చేసి దాన్ని కాల్చి ఇలా కట్ చేసి టైం పట్టేస్తుంది. సో అలా కాకుండా ఎంచక్కా బ్లింకిట్లో ఈ షీట్స్ అయితే దొరికేస్తున్నాయి. నాకు భయం ఏంటి అంటే, ఈ షీట్స్ అంటుకుపోయి ఉంటాయా లేకపోతే వస్తాయా రావా అని డౌటు. అందుకే కర్రీ చేసే కంటే ముందు ఫస్ట్ ఆ షీట్స్ని చెక్ చేస్తున్నాను. ఒకవేళ అవి రాలేదు అనుకోండి, నేను కర్రీ చేస్తే మళ్ళీ అది వేస్ట్ అయిపోద్ది కదా. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇవి వస్తున్నాయా రావట్లేదా, అంటే అన్నీ ఎలా ఉన్నాయంటే ఏదో కరెన్సీ నోట్లలాగా అంటుకుపోయి ఉన్నాయన్నమాట. అవి రాకపోతే మళ్ళీ వేస్ట్ కదా అని చెప్పి చూశాను. కానీ అసలు చాలా పల్చగా ఉన్నాయి, చాలా నీట్గా వచ్చేస్తున్నాయి. చూసారా, అసలు ఒకటి అంటే అంటుకోవట్లేదు, నీట్గా వచ్చేస్తూ ఉన్నాయి. సో మీరు ఇంట్లో ఒకవేళ ఏ సమోసా అయినా, ఆనియన్ సమోసా, పన్నీర్ సమోసా, చికెన్ సమోసా, ఇట్లా సమోసా లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ షీట్స్ కనుక ఉంటే ఇంట్లో ఎంచక్క సమోసా చేసుకోవచ్చు. ఇవాళ అయితే పన్నీర్ సమోసా చేద్దాం అనుకున్నా, కాకపోతే పన్నీరు కొంచెమే ఉందండి. సో పన్నీర్తో ఇంకేదైనా నైట్కి కర్రీ ఏదైనా చేసుకోవచ్చులే అని చెప్పేసి క్యాబేజ్ మిక్స్డ్ వెజిటేబుల్ సమోసా లాగా చేస్తున్నాను అనమాట. స్ప్రింగ్ రోల్స్ షీట్స్ కూడా ఉన్నాయి. స్ప్రింగ్ రోల్కి ఏంటి అంటే కొంచెం పెద్ద సైజ్ వస్తాయి అన్నమాట షీట్స్. సమోసాకి కాబట్టి కొంచెం సన్నగా వచ్చాయి. సో మీ ఇష్టం. బ్లింకిట్లో అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బ్లింకిట్ అందరికీ అవైలబుల్లో ఉంది కాబట్టి బ్లింకిట్లో ఒకసారి సమోసా షీట్స్ అని చెప్పి టైప్ చేయండి, వస్తుంది. ప్రైస్ మీకు నచ్చితే తీసుకోవచ్చు. 100 రూపీసే, 105 రూపీస్ అలా పడింది అంతే. 50 షీట్స్ అయితే వచ్చాయి.
సో మనం బయట కార్న్ సమోసా కానీ చికెన్ సమోసా చాలా కాస్ట్లీ కదా. సో ఈ షీట్స్ ఉన్నాయనుకోండి ఎంచక్కా మనం ఈవినింగ్ టైంలో అవి చేసుకోవచ్చు. ఒక్క సమోసానే మనకి 50 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటుంది చికెన్ సమోసా. సో సండే అలాంటప్పుడు ట్రై చేయొచ్చు కదా, సో అందుకే చెప్తున్నా. సో ఇంక ఇక్కడైతే నేను మిక్స్డ్ వెజిటబుల్ సమోసా అయితే చేస్తాను. దానికోసం క్యాబేజ్, క్యారెట్, అలాగే క్యాప్సికమ్. ఫస్ట్ అయితే క్యాబేజ్ క్యారెట్ చాప్ చేసేసుకున్నాను. క్యాప్సికమ్ లాస్ట్లో వేస్తున్నా, ఎందుకంటే ముందే క్యాప్సికమ్ వేస్తే బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది కదా, అందుకని. సో దాన్ని అయితే చాప్ చేసేసా. ఇంకా కడాయిలో ఆయిల్ కొంచెం వేయండి, ఎందుకంటే మళ్ళీ సమోసాలో నుంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. నేనైతే 2 స్పూన్స్ వేసాను ఆయిల్. అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీ ఇష్టం అండి, ఇంకా ఈ క్యాబేజీ పెట్టుకోమని నేను చెప్పను. మీరు ఈ ప్లేస్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఉల్లిపాయలు కట్ చేయాలంటే కళ్ళు మండుతాయి, ఆల్రెడీ మండుతున్నాయి. నిద్రపోవడం అలవాటు అయిపోయింది మధ్యాహ్నం. సో నిద్ర లేదు కదా, కళ్ళు మండుతున్నాయి. ఇప్పుడు కనుక ఉల్లిపాయలు కోస్తే మళ్ళీ కంట్లో పొంగిపోతాయి నాకు. అందుకే ఇంక ఉల్లిపాయలు కట్ చేయకుండా ఇలా క్యాబేజీ వాటితో చేశాను. మీరు కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెసే, ఉల్లిపాయ కొంచెం ఉప్మా రవ్వ. సో ఇప్పుడు ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో ఉప్మా రవ్వని పైనుంచి కొంచెమే అలా స్ప్రింకిల్ చేసేసుకొని ఆ తర్వాత ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా, సో సిమ్లో పెట్టుకొని అదంతా వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అందులో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసేసాను. ఆ తర్వాత ఇది కంప్లీట్గా చల్లరాలి, ఫ్యాన్ కింద పెట్టేసేయండి, చల్లరాలి. అయితే ఇంకోటి, షీట్స్ని కూడా మీరు ఇప్పుడు 50 వచ్చాయి కదా, నేను 50 ఇవాళే చేశాను కదా. సో మళ్ళీ మీరు దానికి పిన్ కొట్టి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. లేదు అంటే అవి గాలి పట్టేసాయంటే ఎండిపోయినట్లు అయిపోతాయి. అప్పుడు మనకి ఇలాగ సమోసాలు రావన్నమాట. ఆ షీట్స్ చాలా పలచగా ఉన్నాయి కదా, ఫ్యాన్ గాలి తగిలినా సరే అవి విరిగిపోతాయి. అప్పుడు మనం చిప్స్ లాగా ఫ్రై చేసుకోవాలి తప్ప ఇలా సమోసాలు అయితే రావన్నమాట. సో అదొక్కసారి మీరు చూసుకోండి. అంటే ఫ్యాన్ గాలికి మాత్రం పెట్టద్దు. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మిగతావి మంచిగా ఇలాగ పిన్ కొట్టేయడమో లేకపోతే అసలు గాలి పోకుండా స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో. సో ఇంక ఈ షీట్స్ అయితే ఇంకా అంటే నించొని చేయలేం కదండి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో నేనైతే ఒక 20 సమోసాల వరకు అలా చేశాను అనమాట, క్యాబేజీ సమోసా. అసలు నిజంగా సమోసా లవర్స్కి ఈ షీట్స్ దొరకడం, బయట దొరకడం ఒక అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే సమోసా అంటే అందరికీ ఇష్టమే, బయట నుంచి తరచూ తెచ్చుకుంటూనే ఉంటాం ఆనియన్ సమోసా. అయితే ఈ షీట్స్ చేయడానికి నాకు బద్ధకం అయ్యే నేను బయట నుంచి తెచ్చుకుంటాను. ఆలు సమోసా అయినా చేస్తాను కానీ ఆనియన్ సమోసా తక్కువ చేస్తాం, ఎందుకంటే ఇవి చేయడం కష్టం కాబట్టి. సో ఇట్లా చెక్క తెచ్చేసుకొని మీకు నచ్చిన చికెన్ సమోసా, కార్న్ సమోసా, తర్వాత ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ సమోసా, ఆనియన్ సమోసా, పన్నీర్ సమోసా, మీ ఇష్టం అండి. ఇంకా ఎన్ని సమోసాలు చేసుకుంటారో అన్ని సమోసాలు చేసుకోండి. అయితే ఇవి ఇలా చేసేసా అనమాట అన్ని సమోసా షేప్లో. ఆ తర్వాత కొంచెం లోతుగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసేసి నూనె బాగా వేడిగా ఉండాలి. నూనె బాగా వేడిగా ఉన్న తర్వాత మంటని మరీ సిమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నూనె మాత్రం బాగా వేడిగా అయితే ఉండాలండి. మనం చూడండి మామూలు సమోసా, ఆలు సమోసా ఉంటుంది కదా, ఆలు సమోసాకి మనం కొంచెం అంత వేడి నూనెలో వేయము, కానీ వీటికి మాత్రం వేడి నూనెలోనే వేయాలన్నమాట. సో మరీ రెడ్ కలర్ అయ్యే వరకు ఉంచకండి, బయటికి తీసాక ఇంకా బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి. సో ఇంక సమోసాలు అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లో ఇలా వేస్తున్నానో లేదో మా వాళ్ళు అయితే అప్పుడే వచ్చేసారు. అప్పుడే బెల్ కొట్టేస్తూ ఉన్నారనమాట. అమ్మ కరెక్ట్ టైంకి, అంటే కరెక్ట్గా నేను ఆ టైంకే స్టార్ట్ చేస్తాను, 3:30-3కి అలా స్టార్ట్ చేస్తే స్లోగా వాళ్ళు వచ్చే టైంకి ఇంక 4:45-5 అలా అయిపోద్ది అనమాట. సో స్లోగా చేస్తాను, అంటే అవి చల్లారబెట్టి ఇంక అట్లా. ఇంక ఈ లోపల మా వాళ్ళు అయితే వచ్చేసారు, వాళ్ళకి స్మెల్ అయితే వచ్చేసింది. అమ్మ ఏం చేస్తున్నావు, సమోసానా అని అడుగుతూ ఉన్నాడు. మా చిన్నోడు అమ్మ పన్నీర్ సమోసానా అని అడుగుతున్నాడు. ఎందుకంటే మార్నింగ్ నేను బ్లింకిట్ పెట్టినప్పుడు వాళ్ళు చూశారు ఆ షీట్స్ అవన్నీ. సో వాళ్ళు ముందే గెస్ చేసేసారనమాట సమోసా అయితే చేస్తున్నానని చెప్పి. కాకపోతే పన్నీర్ సమోసా చేయలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. రేపు చేస్తాను లేరా పన్నీర్ తోటి అని చెప్పా. సండే చికెన్ సమోసా చేసుకుందాంలే, అప్పుడు వాళ్ళకి పన్నీర్ సమోసా చేద్దాంలే అని చెప్పి అలా పోస్ట్పోన్ చేశాను అనమాట. సో ఫైనల్గా సమోసాకి పచ్చిమిర్చి లేకపోతే ఎలాగా, సో పచ్చిమిర్చిని కూడా నూనెలో ఫ్రై చేసి పైన కొంచెం సాల్ట్ అయితే ఇలా స్ప్రింకిల్ చేశాను. అసలు ఎంత బాగున్నాయో అండి, నిజంగా చాలా బాగున్నాయి. చూడండి
అసలు లోపల కూడా మనం స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుంటాం కదా, బయట నుంచి తెస్తే అంత ఉండదు. సో ఖచ్చితంగా ట్రై చేసేసేయండి, బ్లింకిట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది. సో ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తినేది పెడుతుంటే పెట్టక బాటి దిష్టి తగులుతుంది అని అంటున్నారు. అందుకే ఇంక పిల్లలు తినేది నేను ఇంక వాళ్ళనైతే అడగలేదు. సో మీకు రెసిపీ అర్థమైంది కదా, టేస్ట్ ఎలా ఉంటుందో ఇంక మీరే ఊహించుకోండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంక మేమైతే కూర్చొని ప్రశాంతంగా సమోసాలు అయితే ఎంజాయ్ చేస్తాము. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.